Hello everyone, statistics లో మనం ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డైలీ వేజెస్ ఆఫ్ 50 వర్కర్స్ ఆఫ్ ఎ ఫ్యాక్టరీ. ఈ విధంగా ఒక టేబుల్ ఇచ్చి ఫైండ్ ద మీన్ డైలీ వేజెస్ ఆఫ్ ద వర్కర్స్ ఇన్ ద ఫ్యాక్టరీ బై యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. సో ఫైండ్ ద మీన్ అనగానే ఈ మెథడ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ విధంగా హారిజాంటల్ రోస్ ఇస్తే మనము ఇలా వర్టికల్ గా కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ టూ బాక్సెస్ ఇచ్చిన బాక్సెస్ ని క్లాస్ ఇంటర్వెల్, దీన్ని క్లాస్ ఇంటర్వెల్ అంటాము, దీన్ని ఫ్రీక్వెన్సీ విచ్ డినోటెడ్ విత్ ఎఫ్. నెక్స్ట్ కాలం ఏంటి అంటే మిడ్ వాల్యూస్. సో మిడ్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలో కూడా చెప్తాను. నెక్స్ట్ యూఐ, నెక్స్ట్ కాలం ఏంటి అంటే యూఐ అండ్ లాస్ట్ ఎఫ్ఐ యూఐ. సో ఈ విధంగా 5 వర్టికల్ కాలమ్స్ లాగా రాసుకొని ఫస్ట్ 2 ఇచ్చిన డేటా రాసుకోవాలి. థర్డ్ కాలం ఎక్స్ఐ, ఎక్స్ఐ అంటే మిడ్ వాల్యూస్, యూఐ ఎఫ్ఐ యూఐ. సో ఎక్స్ఐ వాల్యూస్, యూఐ వాల్యూస్, ఎఫ్ఐ యూ వాల్యూస్ ఎలా కనుక్కోవాలి, ఫార్ములాలో ఎలా అప్లై చేయాలి ఈ వాల్యూస్ అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. సో మనం చేయాల్సింది ఏంటంటే మీన్లో ఐడెంటిఫై ద మీన్ క్లాస్. ఎందుకు ఇదే మీన్ క్లాస్ అంటే దిస్ ఈస్ ద మిడిల్ అబ్జర్వేషన్. సో ఇచ్చిన డేటాలో ఇది మిడిల్ అబ్జర్వేషన్ కాబట్టి దీన్ని మీన్ క్లాస్ అంటాం అనమాట. ఫస్ట్ మనం ఇది ఐడెంటిఫై చేసుకొని మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మిడ్ వాల్యూ? 225 ఎలా వచ్చిందో చెప్తాను. 200కి 250కి మధ్యలో వాల్యూ ఏంటి? 225. అందుకనే 225 రాసుకోవాలి, విచ్ ఈస్ నథింగ్ బట్ మిడ్ వాల్యూ. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ఎక్స్ఐ. సో ఇంకోసారి చెప్తాను, 200 250కి మధ్యలో ఉన్న నంబర్ ఏదైతే ఉందో అది మిడ్ వాల్యూ ఎక్స్ఐ రూపంలో రాయాలి. ఒకవేళ మీకు 225 ఎలా వచ్చిందో తెలియకపోతే లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ని యాడ్ చేసి డివైడ్ బై 2 చేయండి. సో 200 ప్లస్ 250 డివైడెడ్ బై 2 చేస్తే మనకి మిడ్ వాల్యూ వస్తుంది. 200 ప్లస్ 250 ఎంత? 450. 450 బై 2 ఎంత? 225. సో దిస్ ఈజ్ హౌ యూ గాట్ ద మిడ్ వాల్యూ. సో దెర్ ఆర్ టూ వేస్. ఒకటి థియరిటికల్గా ఇలా ఈ విధంగా ప్రాబ్లం చేసి మిడ్ వాల్యూ రాయటం. ఇంకోటి ఏంటంటే జనరల్గా సో అజంప్షన్ చేసుకొని ఈ విధంగా రాసుకోవచ్చు. 250 300కి మిడ్ వాల్యూ 275. సో ఒకటి 250కి 300కి మధ్యలో 275 ఉంటుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే 250 ప్లస్ 300 లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ని యాడ్ చేసి డివైడ్ బై 2 చేయాల్సి ఉంటుంది. 250 ప్లస్ 300 గివ్స్ యూ యాజ్ 550 బై 2. 550 బై 2 ఎంత? 275. సో ఇలా రాసుకోవాలి మిడ్ వాల్యూ. నెక్స్ట్ 300కి 350కి 325. లాజికల్గా థింక్ చేయొచ్చు. 300కి 350కి మధ్యలో ఉన్న నంబర్ 325 కాబట్టి ఆ విధంగా రాసుకోవచ్చు. లేకుంటే 300 ప్లస్ 350 బై 2 గివ్స్ యూ 325. అలాగే 350కి 400కి మిడ్ వాల్యూ ఇస్ 375. 400 450 మిడ్ వాల్యూ ఇస్ 425. సో ఐఎమ్ షూర్ దట్ మీకు ఈ వాల్యూస్ మిడ్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలో తెలుసుకుండొచ్చు. నెక్స్ట్ యూఐ. సో యూఐ కనుక్కోవడం చాలా ఈజీ స్టూడెంట్స్. జస్ట్ సింపుల్గా రౌండప్ చేసిన మీన్ క్లాస్లో ఇది 0 పెట్టుకోవాలి. -1 -2 అండ్ కింద +1 +2 అని రిప్రజెంట్ చేసుకొని రాయాలి. సో క్వశ్చన్ ఏదైనా దిస్ ఈస్ ద కామన్ ప్రొసీజర్. ఐ రిపీట్ వన్స్ అగైన్, యూఐ ఈజ్ వెరీ ఈజీ. ఫస్ట్ మీన్ క్లాస్లో రౌండప్ చేసుకున్నాం కదా, దాన్ని అక్కడ 0 పెట్టుకోవాలి. పైన నెగిటివ్ నంబర్స్ -1 -2. ఎందుకు అంటే ఇక్కడ 300 కంటే చిన్నగా ఉన్నాయి నంబర్స్. 250 200 డిక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ వాల్యూస్ని కూడా డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో -1 -2. సో వాల్యూస్ ఏవైనా సరే దిస్ ఈస్ ద కామన్ ప్రొసీజర్ టు ఫైండ్ యూఐ. మీకు 10 20 20 30 30 40 ఇచ్చినా -1 -2 ఉంటుంది, కింద +1 +2 ఉంటుంది. సో ఇట్స్ అ జనరల్ థింగ్. సో తర్వాత ఎఫ్ఐ యూఐ అంటే ఎఫ్ని యూని మల్టిప్లై చేయాలి. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, యూ అంటే ఇప్పుడు మేము జస్ట్ నౌ వి ఫౌండ్ అవుట్ -1 -2 0 1 2. సో దీన్ని మల్టిప్లై చేయాలి. సో ప్లస్ ఇంటూ మైనస్ -6 2s are 12. సో +8 -1 is -8, ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ -8 1s are 8. 14 ఇంటూ 0 is 0. ఇక్కడ మాత్రం మీన్ క్లాస్లో ఎఫ్ఐయుఐ 0 ఉంటుంది, ఎందుకంటే ఎనీ నంబర్ మల్టిప్లైడ్ విత్ 0 is 0. సో 10 1s are 10, 12 2s are 24. సో ఈ విధంగా బాక్స్ వచ్చాక యూ హ్యావ్ టు యాడ్ ద ఫ్రీక్వెన్సీస్. సో ఇవన్నీ ఫ్రీక్వెన్సీని యాడ్ చేస్తే మనకి 50 వచ్చింది. అండ్ యూ హ్యావ్ టు యాడ్ ద ఎఫ్ఐయుఐ. ఎలా యాడ్ చేయాలో చెప్తాను. 14 ఎలా వచ్చిందో చెప్తాను, మీకు బాగా వినండి. సో -12 -8 ఈ రెండు నెగిటివ్ ఉంటే మ్యాథ్స్లో యూ హ్యావ్ టు యాడ్. -12 -8 ఈజ్ -20. యాడ్ చేసినా మనకి సింబల్ మాత్రం నెగిటివ్ పెట్టుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు యాడ్ ద ప్లస్ నంబర్స్. 10 + 24 ఈజ్ 34. సో ఒకటి +34 ఒకటి -20. సో ఒక పాజిటివ్ నంబర్ నెగిటివ్ నంబర్ ఉంటే మనము మ్యాథ్స్లో సబ్ట్రాక్ట్ చేయాలి. 34లో నుంచి 20 పోతే 14. అండ్ యూ హ్యావ్ టు కీప్ ద బిగ్గర్ నంబర్ సింబల్. బిగ్గర్ నంబర్ సింబల్ ఏంటి ఇక్కడ? ప్లస్.
ఒకవేళ బిగ్గర్ నెంబర్ సింబల్ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 34 ఈజ్ బిగ్గర్ దెన్ 20 కాబట్టి యూ హ్యావ్ టు కీప్ +14 ఆర్ జనరల్ 14. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డూయింగ్ మీన్. సో ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే 5 బాక్సెస్ వేసుకొని ఎఫ్ఐ సిగ్మా ఎఫ్ఐ యూఐ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఫార్ములా యూజ్ చేసి ఈ వాల్యూస్ని ఫార్ములాలో రిప్లేస్ చేసి ఆన్సర్ కనుక్కోవాలి. సో ఒకసారి మనం టేబుల్ వేసుకున్నాక వీ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా ఫర్ మీన్. మీన్ ఫార్ములా ఏంటి అంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ అంటే మనము మీన్ క్లాస్లో ఏదైతే మిడ్ వాల్యూ ఉందో మీన్ క్లాస్లో ఉన్న మాత్రమే మిడ్ వాల్యూని ఏ అని రిప్రజెంట్ చేయాలి. సో సిగ్మా ఎఫ్ఐ యూఐ అంటే 14 ఎలా కనుక్కోవాలో మనం ఇంతకుముందే చూసుకున్నాము. సో సిగ్మా ఎఫ్ఐ అంటే ఈ వాల్యూ. సో సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ ఈజ్ సిగ్మా ఎఫ్ఐ. హెచ్ అంటే క్లాస్ విడ్త్ అంటే 300కి 350కి ఉన్న డిఫరెన్స్ ఎంత 50. సో హెచ్ ఈజ్ 50. మనం ఈ వాల్యూస్ని ఇక్కడ ఫార్ములాలో రిప్లేస్ చేద్దాం. ఏ అంటే 325 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ ఎంత 14 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఈజ్ 50. హెచ్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ 300 అండ్ 350. 300కి 350 డిఫరెన్స్ ఎంత 50. సో మనము ఈ 50 క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. సో 325 ప్లస్ 14 గివ్స్ యూ 339. సో మన ఆన్సర్ కరెక్టా లేదా కనుక్కోవాలి అంటే ఈ ఆన్సర్ 339 షుడ్ లైస్ బిట్వీన్ 300 అండ్ 350. 300 350కి మధ్యలో ఉంటే ఆన్సర్ అది కరెక్ట్, లేకుంటే మనం ఇంకోసారి క్యాలిక్యులేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ స్టాటిస్టిక్స్. ఇది స్టాటిస్టిక్స్లోనే కాదు మ్యాథ్స్లోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. సో లాంగ్ ఆన్సర్లో 6 మార్క్స్కి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.